ఈరోజు పల్స్ హాస్పిటల్ అనే పేరుతో డాక్టర్ వంశీధర్ గారు మరి కడపలో ఒక 100 బెడెడ్ హాస్పిటల్ని, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని కడపలో ప్రారంభించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ముఖ్యంగా వంశీధర్ రెడ్డి గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్కి అంతా కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం ఈ నగరంలో ఏదైనా వైద్యం అందుకోవాలంటే గతంలో చెన్నైకు, హైదరాబాద్కు, సుదూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఉండేది. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి ఇవాళ కడప నగరంలోనే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మాణం చేయాలి, మరి ఇక్కడి ఈ జిల్లా ప్రజలకు, ఈ నగర ప్రజలకు మరి మెరుగైన వైద్య సేవలు అందించాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి వంశీధర్ గారు, ఎందుకంటే ఆయన సుపరిచితుడు కడప నగరానికి. గత 10 ఏళ్లుగా కార్డియాలజీ డాక్టర్గా, హార్ట్ స్పెషలిస్ట్గా ఆయన ప్రసిద్ధిగాంచాడు. ప్రతి ఒక్కరికి ఆయన వైద్యం అందిస్తూ మరి కడప నగరంలో మరి ఆయన పేరు చెప్తే తెలియని పరిస్థితి ఎవరికి లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన స్వంతంగా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని ఏర్పాటు చేసుకొని స్వతహాగా ఒక హాస్పిటల్ని నిర్మాణం చేసి మరి ప్రజలకు సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో మరి హాస్పిటల్ పల్స్ హాస్పిటల్ ఇక్కడ కడపలో ప్రారంభించి మరి అన్ని డిసిప్లిన్స్, ఎందుకంటే కార్డియాలజీ ఉంది, మరి న్యూరో, మరి ఆప్థాలజీ, కంటికి సంబంధించినవి అన్నీ కూడా దీంట్లో స్పెషాలిటీస్ పెట్టడం చాలా సంతోషం. మరి నగర ప్రజలే కాకుండా ఈ జిల్లా ప్రజలకందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని మరి ఏదైతే ఒక సంకల్పంతో మరి డాక్టర్ వంశీధర్ గారు ఇక్కడ ప్రారంభించారు. మరి వాళ్ళ కుటుంబం, వాళ్ళ మిస్సెస్ కూడా డాక్టరే, మరి వాళ్ళందరూ కూడా సేవ చేయాలనే ఒక దృక్పథంతో మరి ఈ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా డాక్టర్ వంశీధర్ గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, మరి ఆయనతో పాటు ఈ హాస్పిటల్లో జాయిన్ అయిన డాక్టర్స్కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఉండున్నారు శ్రీకాంత్ సార్ చూడండి బాబు. వాళ్ళ టీం ఒకసారి డాక్టర్ సెంటర్ సార్, ఒకసారి మీ డాక్టర్స్ ఒక టీం సార్. శ్రీకాంత్ అన్న డాక్టర్స్ టీం. గైనకాలజిస్ట్, 30 ఏళ్ళ అనుభవం ఉన్న గైనకాలజిస్ట్తో ఆబ్స్టిక్స్, స్త్రీల సమస్యలకు సేవలు అందించడానికి పల్స్ హాస్పిటల్ సంసిద్ధంగా ఉంది. ఈ సేవలు సద్వినియోగపరచుకొని ప్రజలకి మేము తెలియజేస్తున్నాం.